Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ మంది మన ఇండియన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, మరి అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు కూడా ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క సంగతి గురించి. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ సార్. మీ వెబినార్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునండి. చాలా మంది కూడా మరి అడుగుతూ ఉన్నారు. కొన్ని డిఫరెంట్ టాపిక్స్ అనేది కూడా ఓపెన్ అవుతున్నాయి. అవునండి. అందులోంచి తీసుకున్న టాపిక్ ఇదనమాట. కరెక్ట్ అండి, కరెక్ట్. లాస్ట్ టైం ఒక పర్సన్ కూడా అడిగారు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అని చెప్పేసి అడిగారు. అవునండి. ఏంటి అసలు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇండియన్స్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరెక్ట్, కరెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడ కూడా పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ రైట్ వర్డ్ అండి. ఆఫ్టర్ కోవిడే స్టార్ట్ అయింది ఇదంతా. బిఫోర్ కోవిడ్ నథింగ్ అండి అసలు. అంటే ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ కోవిడ్ జియో వల్లనే ఇదంతా అయ్యింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే అసలు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇంత అవైలబిలిటీ పెరగడం, ఇంత ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు. కొన్ని మంచి తెలుసుకుంటున్నారు, కొన్ని తెలుసుకోవడాన్ని కూడా తెలుసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకు అన్ని మార్కెట్స్ మీద మంచి ఐడియా ఉంది, సో మనం వై కాంట్ వి బెట్ ఆన్ అదర్ కంట్రీస్, అంటే మన ఇండియన్ కంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి పక్క దేశాల సైడ్ చూస్తున్నారు. యాక్చువల్లీ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు తెలుసా అండి, ఓన్లీ ఫ్యాంగ్ కంపెనీస్ అంటే ఫేస్బుక్, యాపిల్, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ కంపెనీస్, అంటే కంప్లీట్ పేర్లు చెప్పాలని కాదు, కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్, ఓన్లీ మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ మన యాపిల్ కానీ, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇట్లాంటి కంపెనీస్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, మెటా ఇట్లాంటి కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకుంటుంటారు అనమాట. అంటే మన వాళ్ళకి తెలిసింది ఆ కంపెనీసే కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంతమందికి మంచి ఐడియా ఉంటుంది. కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు, యూఎస్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేస్తుంటారు. అంటే సక్సెస్ అవుతారా లేదా మనకు తెలియదు, కానీ కొంతమంది అయితే ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి రిటర్న్స్ చూస్తే, నేను మీకు స్లైడ్లో చూపిస్తున్నానండి, ఇండియన్ ఈక్విటీస్ ఎట్లా పర్ఫామ్ అయినాయి కంపారేటివ్ టు యూఎస్ మార్కెట్ మాత్రం, ఇంటర్నేషనల్ ఓన్లీ యూఎస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ కంపారిజన్కి. ఎందుకంటే మన వాళ్ళ మెయిన్ ఫోకస్ అక్కడనే ఉంటుంది ఎప్పుడు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లలో. అమెరికన్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ అనమాట. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు మన వాళ్ళు. యూఎస్ ఈక్విటీకి ఇండియన్ ఈక్విటీకి కంపారిజన్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను స్లైడ్లో. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 years ఇండియన్ ఈక్విటీ జస్ట్ ఇండెక్స్ మాత్రమే, నేను చెప్పేది యాక్టివ్ ఫండ్స్ కాదు, ఓన్లీ ఇండెక్స్ మాత్రమే ఇచ్చింది 16% రిటర్న్స్ ఇచ్చిందండి సిఏజిఆర్. కానీ అదే మీరు యూఎస్లో చూసుకుంటే 13.9% ఇచ్చింది. సో ఇదే స్లైడ్లో మీరు 15 yearsకి చూసుకుంటే 13.2% ఇండియా ఇచ్చింది, యూఎస్ మాత్రం 18.7 ఇచ్చింది. యూఎస్ ఎక్కువ ఇచ్చింది 15 years 10 years లాంగ్ టర్మ్ ఎక్కువ. 10 yearsకి చూసుకుంటే ఇండియన్ 13.8 ఇచ్చింది, యూఎస్ మాత్రం 16.9 ఇచ్చింది. సో ఇక్కడ ఒక ట్రెండ్ మనం అర్థం చేసుకుంటే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనేవి ఓపెన్ అయినాయి వెరీ రీసెంట్లీ అండి. అంటే లాట్ ఆఫ్ రిటైల్ పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది వెరీ రీసెంట్లీ, లాస్ట్ 10-15 yearsలోనే స్టార్ట్ అయింది. లాస్ట్ 10-15 yearsలో మనము ఇంత గ్రోత్ చూడగలం. అంటే 20 years 10 yearsలో చూసుకుంటే 16% సిఏజిఆర్ మనకు వస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years ఎట్లా ఉంటుంది. సో మీకు అది డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్స్లో కూడా చూపిస్తాను, వేరే వీడియోలో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అది రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ అవడం వల్ల, మన కంపెనీస్కి గ్రోత్ వల్ల, ఇండియన్ ఎకానమీ వల్ల చాలా ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్లోనే కంపేరేటివ్ టు యూఎస్ మార్కెట్స్. అండ్ ఇక్కడ ఈ ఎక్సెల్లో మీరు ఈ స్లైడ్లో మీరు ఇంకా డీటెయిల్గా చూసుకుంటే, మీ అమౌంట్ డబుల్ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అనేది కూడా నేను చూపిస్తున్నాను దీంట్లో. ఇండియన్ ఈక్విటీస్లో మీ అమౌంట్ డబుల్ కావడానికి జస్ట్ 2.4 years సరిపోతుందండి. యూఎస్లో కూడా మోరార్లెస్ 2.4 years సరిపోతుంది. అదే మీరు యూఎస్ మార్కెట్లో 20 years వరకు మీరు ఉండగలిగితే జస్ట్ 13 times మాత్రమే మీరు క్యాపిటల్ మల్టిప్లై చేస్తున్నారు. కానీ అది ఇండియాలో 20 times అయింది ఆల్మోస్ట్. ఓకే. అంటే మెజారిటీ ఆఫ్ ద వెల్త్ క్రియేషన్ ఇండియాలోనే అయింది కంపేరేటివ్ టు యూఎస్. సో నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది, స్టార్ట్ విత్ ఇండియన్ మార్కెట్స్. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఇండియన్ మార్కెట్స్లో స్టార్ట్ చేయండి. గ్రాడ్యువల్గా మీకు రియల్గా టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది,
అనుకుంటే అప్పుడు యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించి ఆలోచన చేయండి. చాలామంది నేను చూస్తున్నాను ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంత తక్కువ ఉన్నాయి ఫండ్స్, ఇవి తీసేసుకోండి ఇన్ని కోట్లు అయిపోతాయి అని చెప్తున్నారు, కానీ అంత రియాలిటీలో అవన్నీ ఏవి కావండి, చాలా టైం పడుతుంది. సో మనం గ్రాడ్యువల్గా తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ థింగ్, త్రూ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అంటే ఇంకొకటి సార్, డాలర్ వాల్యూ అనేది కూడా ఇండియా ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని కూడా కొంచెం అంటే అవగాహన అనేది కూడా లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మగ్గు చూపిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే డైరెక్ట్గా కొన్ని స్టాక్స్ వాటిలో ఇది ఇంప్లికేషన్ ఎక్కడ పడుతుంది, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ పడతాయండి చాలా. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చాలా కాంప్లెక్స్ టాపిక్ అండి. అది నేను వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దాని ఇంప్లికేషన్స్ డిఫరెంట్. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ మీరు ఓన్ కంట్రీ కాబట్టి మీకు ఉండే ఫ్లెక్సిబిలిటీ చాలా మంచిగా ఉంటుంది, మీ కంఫర్ట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడనే కంపారేటివ్ టు యుఎస్ మార్కెట్స్. అది మీకు స్లైడ్లో చూపించాను. అండ్ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 3 ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. ఫస్ట్ థింగ్ ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయి, సెకండ్ థింగ్ ఫ్లెక్సీ ఫండ్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ థింగ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అని ఉన్నాయి. సో ప్యాసివ్ ఫండ్స్ ఏంటి అంటే నాస్డాక్ 100, S&P 500 లాగా ఇట్లా ఒక బెంచ్ మార్క్స్ ఉంటాయి. సేమ్ మనకి ఇండెక్స్లు ఎట్లా ఉంటాయో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఎట్లా అంటామో అక్కడ మనకి ఈ ప్యాసివ్ ఫండ్స్ వీటిలలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫ్లెక్సీ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటారు. కొన్ని ఫండ్స్ ఉన్నాయండి, నేను ఆ ఫండ్స్ ఏమనేది డీటెయిల్గా వెబినార్లో చెప్పేస్తాను, నాకు అదేం ప్రాబ్లం లేదు. అది క్లియర్గా మనం అందరూ వాళ్ళ అలొకేషన్లో ఒక 10% లోపు వాళ్ళు ఎక్స్పోజ్ తీసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫండ్స్కి. ఎందుకు అంటే డైవర్సిఫికేషన్ కోసమే మనం కన్సిడర్ చేయొచ్చు. లెస్ దాన్ 10% ఈజ్ సజెస్టబుల్ అండి, నో ప్రాబ్లం. కానీ మోర్ దాన్ దట్ అంటే ఉన్న అలొకేషన్ మొత్తం ఇంటర్నేషనల్ ఫండ్స్లో పెట్టడం అనేది కరెక్ట్ థింగ్ కాదు. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే 30% కార్పొరేట్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట, మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. త్రూ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తే మనకి ట్యాక్సేషన్ అదంతా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కంట్రీకి బౌండరీస్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడనే ఉంటుంది, ఏమి ఇష్యూ ఉండదు అనమాట. అండ్ లాస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ అయితే ఫండ్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏ అయితే ఫండ్స్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఒక బాస్కెట్ని ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటాము. దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ 3 రూట్స్లలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ట్రాకింగ్ ఎర్రర్ అనేది మనం చూసుకోవాలన్నమాట. కొన్ని ఫండ్స్ ఉన్నాయండి ప్యాసివ్ ఫండ్స్, దే హ్యావ్ డన్ రియల్లీ నాట్ గుడ్ పర్ఫార్మెన్స్ అనమాట. ట్రాకింగ్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. అంటే ట్రాకింగ్ ఎర్రర్ ఏంటంటే అక్కడ నాస్డాక్ ఎట్లా పర్ఫార్మ్ అవుతుందో సేమ్ అదే వీళ్ళు రిప్లికేట్ చేస్తారు. ఆ రిప్లికేట్ చేసే టైంలో డిలే అవుతుంది మనకి. అంటే ఇప్పుడు నాస్డాక్ తీసుకున్న ప్రైస్ పాయింట్స్కి సేమ్ ఇదే ఫండ్స్కి సేమ్ ప్రైస్ పాయింట్లో మనకు రాదు స్టాక్. సో ఆ డిఫరెన్స్ని మనం ట్రాకింగ్ ఎర్రర్ అంటాం. ఆ ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు రిటర్న్స్ తక్కువ అయిపోతుంటాయి. సో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఫ్లెక్సీ ఫండ్స్లలో ఏమవుతుంది అంటే మీకు ఇంటర్నల్గానే 35% మాత్రమే ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెస్ట్ విల్ బి ద డొమెస్టిక్ అంటే మన ఇండియన్ మార్కెట్స్లో కానీ వేరే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కానీ బాండ్స్లో కానీ మనీ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు మంచి డైవర్సిఫికేషన్ అవుతుంటుంది. సో దాంట్లో కూడా చాలా మంచి ఫండ్స్ ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. నైస్ సార్. అండ్ వెబినార్ త్రూ అయితే ఇంకా బోల్డ్ అనే సలహాలు అనేది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి కూడా ఇస్తారా సార్? డెఫినెట్గా అండి. అంటే మీకు నిజంగానే రిక్వైర్మెంట్ ఉందా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నిజంగానే రిక్వైర్మెంట్ ఉందా, ఉంటే ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఆ పర్సెంటేజ్లో కూడా ఎట్లా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, మీ క్యాపిటల్ ఎంత, దాని ప్రకారం మనం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ కర్ణ గారు చెప్పినట్టు మెయిన్గా ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవమని చెప్పేసి అంటున్నారు. అంటే ఫస్ట్ మన డొమెస్టిక్ మార్కెట్లో అంటే ఇండియన్ మార్కెట్స్లో మంచి అవగాహన అనేది తెచ్చుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, అప్పుడు మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారంటే బాగుంటుంది. కాకపోతే అక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ మెయిన్గా ఏంటంటే ట్యాక్సేషన్స్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ కాంప్లికేషన్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి కూడా మీరు రెడీ అనుకుంటే సో యూ కెన్ జంప్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.